హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పిల్లల అల్లరి ఎలా అదుపు చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంక లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిన్నపిల్లలు ఇంట్లో ఆటలాడుతూ అల్లరి చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు చేసే అల్లర్ను కంట్రోల్ చేయడం తల్లిదండ్రులకు కష్టంగా అనిపిస్తుంది. అయితే అప్పుడే ఊహొచ్చిన పిల్లలు అయితే ప్రతిదానికి అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఇలా చేసినా మొదట్లో తల్లిదండ్రులు అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఇది సాధారణమే అని పట్టించుకోవడం మానేస్తారు. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు నిపుణులు. పిల్లలు పెంకిగా ఉంటూ అల్లరి చేయడానికి ప్రధాన కారణం ఆకలి వేయడం లేదా నిద్ర సరిపోకపోవడమే కారణం అంటున్నారు. వారికి ఆ విషయం చెప్పడం రాకపోవడంతో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు తమ అసహనాన్ని, కోపాన్ని ఏడుపు, అరుపుల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. పెద్దల్లా వాళ్ళకి భావోద్వేగాల మీద అదుపు ఉండదు. కాబట్టి వాళ్ళ భావాలను వెళ్ళగక్కనివ్వాలి. ఆ తర్వాత వాళ్ళని లాలించి అసలు కారణం ఆరా తీయాలి. వాళ్ళు అనీజీగా ఉంటూ ఏడుస్తుంటే ఆటలు, ఆహారం మీదకు మనసు మళ్లించడం ఉత్తమమైన టెక్నిక్. అల్లరి చేసే పిల్లల చేతికి వాళ్ళకి ఇష్టమైన తినుబండారం లేదా ఆట వస్తువు అందించవచ్చు. దాంతో పిల్లలు అల్లరి మాని ఆటల్లో పడతారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ అల్లరి చేసే పిల్లల్ని ఎలా అదుపు చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.